హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ. ఈ వీడియోలో మనం కుల్ఫీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, ఒక లైక్ మట్టుకు వేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుందాం, దాంట్లోకి హాఫ్ లీటర్ పాలు తీసేసుకుందాం, కంప్లీట్ మిల్క్. ఓకేనా, హాఫ్ లీటర్ కంప్లీట్ మిల్క్ తీసేసుకోండి. దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఎటువంటి వాటర్ అనేది మిక్స్ చేయకండి, ఎందుకంటే వాటర్ మిక్స్ చేస్తే మీకు కుల్ఫీ అనేది సరిగా రాదు. ఓకేనా, ఇప్పుడు దాన్ని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 15 to 20 minutes బాగా మరగనివ్వండి. బాగా మరిగాక ఈలోపు మనకి ఏమేమి కావాలో దీంట్లోకి అనేది చూద్దాం. కొంచెం బాదం పప్పు, అలాగే జీడిపప్పు, యాలకలు, ఇవి మూడింటిని వేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 75% మిక్స్ చేసుకోవాలి. 100% మీరు మిక్స్ చేసేస్తే ఏమవుద్దంటే కంప్లీట్గా మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలియదు. ఓకేనా, మలై కుల్ఫీ అనే ఫ్లేవర్ తెలీదు. సో, 75% మీరు మిక్స్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు మీ దగ్గర కార్న్ ఫ్లవర్ గానీ, మైదా పిండి గాని ఉంటే, మన దగ్గర మైదా పిండి ఉంది కాబట్టి, మైదా పిండి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని, దానిని కొంచెం పాల్లో, వేడి చేసినటువంటి ఆ కొంచెం పాల్లో బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేయాలి. ఎలా అంటే మనకి మొత్తం కంప్లీట్‌గా మిక్స్ అయిపోవాలది. ఓకేనా? ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇంతకుముందు మీరు మిక్స్ చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో, పౌడర్ అంటే ఇప్పుడు మీరు బాదం పప్పు, జీడిపప్పు అదేదో తీసుకున్నారు కదా! అలాగే దానికంటూ కొంచెం ముందేంటంటే చక్కెర కూడా తీసేసి పెట్టేసుకోండి పక్కన. ఇప్పుడు చూడండి బాగా మరిగాక పాలు, దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు, యాలక్కాయలు, ఈ 3 మిక్స్ చేసినటువంటి మిశ్రమాన్ని దీంట్లో కలిపేయండి. కలుపుతూ వెయిట్ చేస్తూ కలుపుకోండి. ఓకేనా, సిమ్‌లో అయినా పెట్టుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్‌లో అయినా పెట్టుకొని వేడి చేస్తూ పొడిని మిక్స్ చేయండి. ఓకేనా, తర్వాత చక్కెర తీసుకోండి కంప్లీట్‌గా, లేదంటే మీరు బెల్లం వేసుకోవాలంటే బెల్లం వేసుకోండి. బట్ పాలు విరిగిపోకుండా చూసుకోవాలి బెల్లం వేసేవాళ్ళు. చక్కెర అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో, నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చక్కెరే తీసుకున్నాను. సో, చూడండి ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 2 మినిట్స్ 2 మినిట్స్, 3 మినిట్స్‌కి చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ పాలు మరిగాక, ఇంతకుముందు మనం మైదా పిండి అవి చేసాం కదా! అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. మైదా పిండి ప్లస్ పాలు మిక్స్ చేసినటువంటిని. ఇప్పుడు మీ దగ్గర ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటే ఓకే. లేదంటే మనకి ఇవి మార్కెట్‌లో దొరుకుతాయి. ఈ స్పూన్స్ ఇలా తీసుకొని కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టేసేసుకున్న తర్వాత వీటిని ఎలా యూజ్ చేయాలనేది మనం లాస్ట్‌లో చూద్దాం వీడియోలో. ఓకేనా. సో, ఇప్పుడు ఇది కంప్లీట్‌గా రెడీ అయిపోయింది చూడండి. సో, పైన మీగడ అలా వస్తుంది. దాన్ని కూడా దీన్ని కంప్లీట్‌గా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర కుల్ఫీ కప్స్ లేవు కాబట్టి, ఇప్పుడు నేను నార్మల్‌గా ఇంట్లో దొరికేటువంటి స్టీల్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకొని దాంట్లో కంప్లీట్‌గా పోసేసుకున్నాం మొత్తం. అన్నీ స్టీల్ గ్లాస్‌లో పోసేసుకొని, తర్వాత ఏం చేశానంటే దానికి మనకి ఇంట్లో ఒక నార్మల్ కవర్లు దొరుకుతాయి గదా! ఆ కవర్‌ని కంప్లీట్‌గా దానికి మూతలాగా పెట్టేసి, దానిపైన కొంచెం మీ దగ్గర చాకుంటే చాకు, లేకపోతే చిన్న హోల్ చేసి, మీరు కట్ చేసుకున్నటువంటి ఈ స్పూన్స్ ఉంటాయి గదా! సో, చూడండి మా మేమెలా చేస్తున్నామో, ఇప్పుడు గ్లాస్‌లో ఏసేసి దానికి ఒక రబ్బరేసేసాము. రబ్బరేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఒక చిన్న హోల్ చేసేసి స్పూన్ పెట్టేసాం. ఓకేనా. సో, ఇలా పెట్టుకోండి. మీకు అవైలబుల్‌లో లేకపోతే నార్మల్‌గా లేడీస్ యూజ్ చేసేటువంటి చిన్న పిల్లలకి యూజ్ చేస్తారు గదా! జెల్లకి, అవైనా తీసుకోండి రబ్బర్‌లు. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొంచెం పెద్దవి మీరు చేసుకోవాలంటే, పెద్ద గ్లాసులు చేసుకోవాలంటే ఒక 2 స్పూన్స్ పెట్టుకోండి. ఎందుకంటే తీసేటప్పుడు మీకు కంఫర్టబుల్‌గా ఉంటది. ఈజీగా వస్తుంది. సో, ఫ్రెండ్స్ ఇలా చేసుకొని ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే దీనమ్మ టేస్ట్ ఉంటది గురూ. అబ్బా! ఇప్పుడు చూడండి దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. సో, ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత 6-7 అవర్స్ అప్పుడు తీసి తినండి. సో, మీకు ఈజీగా వచ్చేస్తుంది. గురు
సూపర్ అంట. బాగుందంట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు